మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న కారణంగా పొదలకూరు, దర్గామిట్ట, 4వ నగర పోలీస్ స్టేషన్లలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి తనపై నమోదు చేసిన సెక్షన్లు, కేసులు చట్టబద్ధంగా లేదంటూ కాకాని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో హైకోర్టు కాకాని అప్పీల్ను స్వీకరించి సెక్షన్ 35(3) ప్రకారం ముందస్తు పోలీస్ చర్యలు లేకుండా అరెస్టు చేయాలంటే కాకాని కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ వివరాలు అందిస్తారు. మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇటీవల కాలంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద రాజకీయ విమర్శలు చేయడంతో కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. ఇటు పొదలకూరు, అదేవిధంగా నెల్లూరు రూరల్లోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఈ 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన పోలీసు అధికారులు కాకాని నివాసానికి వెళ్లి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు అందించడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చే క్రమంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై ఎవరు కేసులు నమోదు చేశారు, ఏ కేసులు నమోదు చేశారు అనే విషయాలను కూడా వెల్లడించాలని చెప్పేసి పోలీసు అధికారులను కోరడం జరిగింది. తనపై ఏ కేసులు నమోదు చేశారు, ఎలాంటి సెక్షన్ల కింద నమోదు చేశారు అన్న విషయాలను కూడా తనకి వివరించాలని చెప్పేసి, అదేవిధంగా ఎఫ్ఐఆర్ కూడా తనకు అందించాలని చెప్పేసి వాళ్ళను పోలీసులను కోరడం జరిగింది. దీంతో కొంత అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొనింది. ముందస్తు అరెస్టు చేయకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తనను అక్రమంగా అరెస్టు చేస్తారన్న నేపథ్యంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన నివేదిక ప్రకారం హైకోర్టు విచారణ జరిపి ఏవైనా అరెస్ట్ చేయాలనుకుంటే సెక్షన్ 35(3) ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే కాకాని మీద పెట్టినటువంటి కేసును, ఏ కేసులు నమోదు చేస్తారన్న విషయాలను కాకాని గోవర్ధన్ రెడ్డికి తెలియజేసి అనంతరం విచారణకు పిలవాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలతో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు ఉండబోదని తెలుస్తుంది. అరెస్టు చేయాలంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సెక్షన్ల కింద నమోదు చేశారు, కేసులు నమోదు చేశారన్న విషయాలను తెలియజేసి అనంతరం అరెస్టు చేయవలసి ఉంటుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కూడా కేసులు నమోదు చేశారంటూ కూడా అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు తెలియజేసినటువంటి పరిస్థితి. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నమోదైన కేసుల తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.